అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. మీకు వచ్చేస్తాయని చెప్పారు. ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షలు లక్షలు వచ్చి పడేస్తాయని ఏ విధంగా వాళ్ళు బాండ్లు కూడా రాసి ఇవ్వటం మనం అందరం కూడా గమనించాం. కానీ ఈరోజు ఆ బాండ్లు నాలిక గోక్కోవటానికి కూడా పనిచేయట్లేదు. అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే, రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు. ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్ లో తిరుగుతుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ల వరకు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్లో వచ్చి సైకిల్ కొట్టేస్తే చాలు అవన్నీ వచ్చి పడిపోతాయి అన్నారు. మరి అదే సైకిల్ మీద ఈ రోజు వెళ్లి అవన్నీ ఎందుకు వాళ్ళకి అందించలేకపోతున్నారు? అంటే అధికారంలో రావటం కోసం ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేశారయ్యా అంటే, టీవీల్లో, థియేటర్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా దండయాత్ర చేశారు ప్రజల మీదకి. ఒకవేళ తెలుగుదేశానికో కూటమికో ఓటేయకపోతే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ లక్షలాది రూపాయలు మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఊదరగొట్టి, ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించాక, ఆదాయం పెరిగాక మేము ఇవన్నీ చేస్తాము అని ఎంత చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఇంకా గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా, వాళ్ళకి తుమ్ములు వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకునే అంత దిగజారిపోయారనేది ఈ మధ్యకాలంలో టీవీలు చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే, మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి, లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో. ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది. ముచ్చటగా సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డనిదన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ, ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు, అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఇంకా ఏమన్నంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి, గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను. మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి, ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసి ఉంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి, ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి, ఎప్పుడు అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ఆలోచన లేదు, చెయ్యలేడు, చెయ్యబోడు. కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కి సహకరించదు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి వీలు లేదు. నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడమే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజులు అని చెబితే అదే చెప్పాడు. చివరికి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలే అమ్మఒడి లేదే, 2, 3, 4 అన్నారు, ఒక్కడికి లేకుండా పోయింది. రైతు భరోసా అంటే అదేమన్నాడు,
ఏదో దీవె ఇది అన్నదాత సుఖీభావ్ అన్నాడు, లేదు 20,000 అన్నాడు, అది లేదు. సో నేనేది ఏంటంటే ఇక ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే అమలు చేయలేని దుస్థితిలోకి ఈ చంద్రబాబు నాయుడు గారు నెట్టబడ్డాడు. ఇంకా సంపద సృష్టించేది ఎప్పుడు, ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది ఎప్పుడు, ప్రజలు ఈయన్ని నమ్మేది ఎప్పుడు? అయితే ఆయనకు ఒక పెద్ద నమ్మకం ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలకు కదా, ఏం చేద్దామని చూద్దామని. అప్పుడు మళ్ళీ ఇంకో నాటకం ఆడదాం, మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంకో అబద్ధం ఆడదాం, మళ్ళీ అప్పుడు ఇంకో డ్రామా వేద్దాం అనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని డే 1 నుంచి అమలు చేశాడు. గుర్తుపెట్టుకోండి, డే 1 వాయిదాలు వేయలా, డే 1 నుంచి అమలు చేశాడు. ఎక్కడ ఇలా సరే మా దురదృష్టం బాగోలేదు, ఏం జరిగిందో జరిగింది, ఓడిపోయాం, అది వేరే అంశం. కానీ డే 1 నుంచి దిగిపోయేంత వరకు ఎంత కష్టమైన నష్టమైన అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం ప్రభుత్వం మీద వద్దురనైనా ఈ ప్రభుత్వం అని అనిపించే అంత దారుణంగా పరిపాలన చేసిన ప్రభుత్వం బహుశా నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు చూడలా. ఈ 4 నెలల్లో మాత్రమే ఆ పరిస్థితిని నేను చూస్తూ ఉన్నా. అంతటి దారుణంగా ఈరోజు పరిపాలన అనేది సాగుతూ ఉంది. మన ప్రభుత్వం మీద కానీ మన మీద కానీ ఈరోజు ఏ గ్రామంలో అయినా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా కూడా సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగరేసుకొని ప్రతి ఇంటికి పోగలిగే పరిస్థితి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే ఉంది. ఎందుకు ఆ పరిస్థితి ఉంది అని అంటే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా ఎన్నికల మేనిఫెస్టో అన్నది ఏదైతే చెప్పినామో మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కింద కాకుండా ఒక ఎన్నికల మేనిఫెస్టోకు నిజంగా ఒక అర్థం తీసుకొచ్చిన పార్టీ దేశ చరిత్రలో ఏదైనా ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే గర్వంగా కూడా చెప్పగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే బడ్జెట్తో పాటు ఒక సోషల్ క్యాలెండర్ కూడా ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ముందే చెప్పి ఆ నెల మిస్ కాకుండా ఆ పథకం వచ్చేట్టుగా ఆ పథకం ఖచ్చితంగా పోయేట్టుగా నేరుగా బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మధ్యవర్తి ఎవరు దళారులు ఎవరు లేకోకుండా చేర్చిన ప్రభుత్వం కూడా గతంలో ఏదీ లేదు, ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతూ ఉండరు. పెడితే బడ్జెట్ ప్రవేశపెడితే మీ పథకాలన్నీ ఏమైనాయి, మీ సూపర్ 6లు ఏమైనాయి, మీ సూపర్ 7లు ఏమైనాయి అని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన పరిస్థితుల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుంటే బాగుండేది జగన్, ఒకసారి నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు ఆడితే బాగుండేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి నన్ను ఎవరైనా అడిగితే లేదు, ప్రతిపక్షంలో కూర్చునేదానికైనా నేను వెనకాడను, కానీ అబద్ధం మాత్రం ఆడలేను అనే మాట నా నోట్లో నుంచి వస్తుంది.